నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అలాగే లైఫ్ కోచ్, అలాగే ఆస్ట్రాలజర్ మనతో పాటు ఆర్‌బి సుధా గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో మేడం. హలో అమ్మ. మ్యామ్, ఇప్పుడు ఫిబ్రవరి వస్తుంది కదా! అసలు ఫిబ్రవరి నెలలో ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందంటారు? రాశి ఫలితాలు మాట్లాడుకుందాం. అందరికీ ఇంట్రెస్టింగ్ టాపిక్ కూడా నాది. ఫస్ట్ రాశి ఫలితాలు మాట్లాడుకునే ముందు ఎప్పుడు మనం మాట్లాడుకునేది గోచారం మాట్లాడుకుంటాం. అందరికీ తెలుసు 12 రాశులు ఉంటాయి. అలాగే 12 భావాలు చెప్తాము. 27 నక్షత్రాలు, 9 గ్రహాలు. సో ఆ గ్రహాలు ఏంటంటే ఒక చోట ఉండవు. చాలా మందికి డౌట్లే ఉంటాయి. ఏంటంటే పుట్టినప్పుడు చాలా బాగుంది, ఇప్పుడు చాలా బాగాలేదు. అంటే పీరియడ్ మనకి మారుతూ ఉంటుంది. అంటే దశా సిస్టమ్ అంటే మన టైం మారుతూ ఉంటుంది అనమాట. దేని బట్టి, మన నక్షత్రం బట్టి. అలాగే దీంట్లో ఏంటంటే ఇంకా చాలా ఉంటాయి. అంటే లగ్నం చూసుకోవాలి, నక్షత్రాలు చూసుకోవాలి, రాశి చూసుకోవాలి, తర్వాత మిగతా ప్లానెట్స్ కూడా చూసుకోవాలి. అంటే రాశి వారిగా మాట్లాడడం అంటే ఏంటంటే చంద్రుడు ఎక్కడున్నాడో దాన్ని రాశి అంటాం అనమాట. అంటే ఆ భావం కానీ, ఆ హౌస్ కానీ, అంటే హౌస్ అని చెప్తూ ఉంటాం. 12 రాశులు అంటాం. సో హౌస్ ని మనం ఏంటంటే రాశి అంటాం అనమాట. సో రాశి నుంచి ఏంటంటే 9 గ్రహాలు ఎలా ఉన్నాయో చూడటం అనేది జరుగుతుంది. అలాగే సూర్యుడి నుంచి కూడా మనం చూస్తాము. అలాగే లగ్నం నుంచి కూడా చూస్తాము. వీటిని సుదర్శన చక్రం అని చెప్తూ ఉంటాం. దాంతో పాటు ఏంటంటే మనకి వింశోత్తరి దశా సిస్టమ్ పీరియడ్ ఎలా ఉంది అవి కూడా చూస్తూ ఉంటాం అనమాట. ఇవన్నీ చూసుకుంటేనే మనకు కరెక్ట్ గా ఒక ప్రెడిక్షన్స్ అనేది ఇవ్వగలం. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు రాశి వారిగా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే మనకి జాతకం ఒక్కొక్కరిది డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఒక రోజులోనే చాలా తేడాలు వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకంటే లగ్నం మారుతూనే ఉంటుందన్నమాట. అంటే సూర్యోదయం బట్టి మనకి వస్తూ ఉంటాయి లగ్నాలు. సో ఈ లగ్నం ఉదయించే సూర్యుడు అంటాం. దాన్ని బట్టే జాతకం ఒక్క రోజులోనే చాలా మారుతాయి. సో జనరల్గా మనం మాట్లాడుకోవడం అంటే రాశి వారిగానే మాట్లాడుకోగలం. రాశి ఫలితాలే మాట్లాడుకుంటాం అనమాట. ఎందుకంటే మనం లాస్ట్ టైం చేసింది కూడా మనం కొంతమంది ఏం పెట్టారంటే అవును నాకు ఇది అవ్వట్లేదు, ఇది అయింది. అంటే రాశి వారిగా మనం మాట్లాడుకునేది సింగిల్ పాయింట్. ఇవన్నీ చెప్పడం అందుకనమాట. సింగిల్ పాయింట్ లో మాట్లాడుకున్నప్పుడు అదేంటంటే ఇట్ ఈస్ నాట్ నీ జాతక ప్రెడిక్షన్ కాదు అది. ఇట్స్ నాట్ అ పర్సనల్ ప్రెడిక్షన్, ఇట్ ఈస్ అ జనరల్ ప్రెడిక్షన్. సో జనరల్ ప్రెడిక్షన్స్ లో అంటే ఏంటంటే అన్ని కరెక్ట్ గా వస్తాయి, అన్ని కరెక్ట్ గా రాంగ్ అవుతాయి అని చెప్పడానికి ఉండదు అనమాట. అండ్ ఆల్సో రాశి వారిగా మాట్లాడుకున్నప్పుడు నేను చెప్పినట్టు ఒకే ఒక గ్రహం మనం చూస్తున్నాం, అంటే చంద్రుడు. ఏ రాశిలో ఉంటే రాశి అంటాం, అంటే ఏ హౌస్ లో ఉంటే దాన్ని రాశి అంటాం అనమాట. సో జనరల్ గా రాశి ఫలితాలు ఎప్పుడైనా మాట్లాడుకోవాలి అంటే గోచారం చూసుకుంటాం. గోచార రీత్యా ఈ నెల ఏమవుతుందో చూద్దాము. మనం ఎప్పుడు మాట్లాడుకునేది ఫస్ట్ శనిగ్రహం. శనిగ్రహం ప్రస్తుతం ఎక్కడున్నారంటే మీనరాశిలో ఉన్నారు. ఆయన కూడా ఏంటంటే డైరెక్ట్ మోషన్ లో ఉన్నారు. సో తప్పక ఇంకా మీనరాశిలోనే ఆయన ఈ నెల అంతా ఉంటారు. మనం మాట్లాడుకునేది ఫిబ్రవరి రాశి ఫలితాలు. నెక్స్ట్ మనం మాట్లాడుకునేది జూపిటర్ అంటే గురుగ్రహం. గురు ఏంటంటే రిట్రోగ్రేషన్ వక్రించి ఉన్నారు. ఆయనేమో మిథునంలో ఉన్నారనమాట. రాహు కేతువులు ఎక్కడ ఉన్నాయంటే మనకి కుంభంలో రాహు, అలాగే కేతు ఏమో మనకి సింహంలో ఉన్నారనమాట. ఇవి కూడా ఈ నెల అంతా ఇక్కడే ఉంటాయి. మనం ముందు కూడా మాట్లాడుకున్నాం, కూటమి జరుగుంది అంటే ఏంటి ధనుర్ రాశిలో. ఇప్పుడు అదే కూటమి మనకి మకరంలో జరిగింది. అంటే జనవరి మనకి తెలుసు మకరానికి మనకి సన్ వెళ్ళారు. అంటే మకర సంక్రాంతి కూడా మనం సెలబ్రేట్ చేసుకున్నాము. అలాగే ఏంటంటే ఇప్పుడు సన్ మనకి కుంభానికి 13th ఫిబ్రవరి వెళ్తున్నారనమాట. అలాగే కుజుడు మనకి 23rd ఫిబ్రవరికి వెళ్తున్నారు. ఎక్కడికి? మనకి కుంభానికి వెళ్తున్నారు. అలాగే మెర్కురీ అంటే బుధుడు 3rd ఫిబ్రవరికి కుంభానికి వెళ్తున్నారు. అలాగే శుక్రుడు 6th ఫిబ్రవరికి కుంభానికి వెళ్తున్నారు. సో కుంభంలో నేను చెప్పినట్టు మనకి మేజర్ గ్రహం అంటే రాహు గ్రహం ఉంది. అంటే మనం చూస్తున్నాం కూడా మనకి బయట చాలా ప్రపంచ యుద్ధాలు వస్తాయని, అన్ని రేట్లు ఎక్కువ అవడం కానీ, ఫారిన్ పాలసీస్ మారడం కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో కొంతవరకు ఏంటంటే ఫారిన్ ట్రిప్స్ కానీ, ఫారిన్ లెట్స్ వెళ్ళాలి, అక్కడ సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళందరికీ కానీ, లేకపోతే అక్కడ ఉద్యోగం చేసిన వాళ్ళందరికీ కానీ, లేకపోతే బిజినెస్ చేసే వాళ్ళందరికీ కానీ మిశ్రమ ఫలితాలు, అలాగే గవర్నమెంట్ పాలసీస్ మీద ఆధారపడి ఉంటుందన్నమాట. సో కొంతవరకు కొన్ని రాశుల వారికి చాలా బాగుంది, కొన్ని రాశుల వారికి ఎప్పటిలాగే అంత బాగుండదు అని చెప్పడం జరుగుతోంది. అదొకటి కాకుండా అందరికీ ఏంటంటే శని వస్తే చాలా భయపడుతూ ఉంటారు. అంటే ఏళ్ళకి శని ఎవరెవరికి ఉందో అనేది ఫస్ట్ మాట్లాడుకుందాం. అంటే కుంభరాశి వాళ్ళకి లాస్ట్ ఘట్టం అంటే లాస్ట్ 2.5 ఏళ్ళు, అంటే 2.5 ఏళ్ళకి ఒకసారి మనకి శని మారుతూ ఉంటాడు. సో లాస్ట్ ఘట్టం ఇంకా 1 సంవత్సరంన్నర ఉందన్నమాట. అలాగే మీనానికి
ఏంటంటే రెండో ఘట్టం, అలాగే మేషానికి మొదటి ఘట్టం. సో జనరల్గా మనం చూసాము అంటే ఇబ్బంది పడ్డం దేంట్లో ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్లో ఈ 3 రాసే వాళ్ళు ఇబ్బంది పడే మనకి సూచనలు ఇక్కడ కనిపిస్తున్నాయి. జనరల్గా ఎప్పుడు మనం చెప్పే పరిహారాలు ఏంటంటే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి అని ఎప్పుడు చెప్తూనే ఉంటాను నేను. అది ఒక్కొక్క రాశి మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే ఏ రోజు చేయాలి అనేది మనం చూడొచ్చు అనమాట. జనరల్గా ఏంటంటే నవగ్రహాల చుట్టూ తిరగడం అంటే ప్రదక్షిణ చేయడం, అలాగే నవగ్రహ స్తోత్రాలు చదువుకోవడం, నవగ్రహ హోమాల్లో పాల్గొవడం చాలా మంచిది. అదొకటి కాకుండా ఈ మధ్యన చాలా మటుకు ఏంటంటే దేవి పూజలు చేయడం అనేది జరుగుతోంది. సో దేవికి మించిన మనకి శక్తి మనం చెప్పలేమన్నమాట. అన్నిటికన్నా మించిన శక్తి అని చెప్తూ ఉంటాము. సో దేవి పూజలు చేసిన వాళ్ళు ప్లీజ్ కంటిన్యూ చేయండి. అండ్ ఇట్ ఈస్ వెరీ గుడ్ ఈ మంత్ చేయడం కూడా. అలాగే మనకి శివరాత్రి కూడా వస్తోంది. సో శివుడి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. సో ద్వాదశ జ్యోతిర్లింగాలను వెళ్ళి దర్శించుకోవడం కానీ, అలాగే ఆధ్యాత్మికంగా గడపడం కానీ ఈ నెల చాలా మంచిది. ఎందుకనంటే శివరాత్రి రోజు అంటే మాస శివరాత్రి అంటే చతుర్దశి రోజు కూడా చాలా చాలా మంచిది. ఆ ఎనర్జీ అనేది ఏంటంటే సెల్ఫ్ హీలింగ్కి, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్కి, అలాగే ఏంటంటే మెడిటేషన్ చేయడానికి ఎనర్జీస్ అంటే ఏంటి మన ఎనర్జీస్ సరౌండింగ్ అస్ అంటే ఏంటి యూనివర్స్ ఎనర్జీస్ అనేవి సహకరిస్తాయి. చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. సో తప్పక ఏదైనా సరే మన శివరాత్రి పండగ కింద కాకుండా మనం ఏంటి సెల్ఫ్ హీలింగ్, సెల్ఫ్ క్వశ్చనింగ్, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అండ్ ఆల్సో ఆధ్యాత్మికంగా గడపడానికి మనం చెప్తాం. అంటే ఏంటి పేషెన్స్గా ఉండడం, అలాగే సాలిట్యూడ్ సైలెంట్గా ఉండడం, సైలెన్స్లోనే మనం ఏంటి ధ్యానం చేసుకోవడం, ఇవన్నీ చెప్తూ ఉంటాం. అదంతా ఎందుకు మనం సరిదిద్దుకోవడానికి, మనకి ఏం కావాలో అని ఫస్ట్ తెలుసుకోవడానికి. అంటే ఏంటి మనం లోపల ఏముంది అంటే ఏంటి మనలో ఉన్న జీవుడికి ఏం కావాలి, మనకి ఏం కావాలి లైఫ్లో అని తెలుసుకోవడానికి, అండ్ ఆల్సో ఆధ్యాత్మికంగా స్పిరిచువల్ గ్రోత్ ఉండడానికి చాలా మంచిది. అదే ఈ రోజు కూడా ఏంటంటే ఉపదేశం తీసుకోవడం అనేది కూడా చాలా మంచిదన్నమాట. సో తప్పక ఉపదేశం తీసుకోండి. లేకపోతే రాత్రంతా జాగారం చేసి శివనామంతో జాగారం చేసి శివుని తలుచుకుంటూ తెల్లారగట్ట అంటే లేచి మళ్ళా మన కార్యక్రమం చేసుకోవడం అనేది చాలా మంచిదన్నమాట. అందుకనే ఈ రోజు కూడా ఎక్కువ ఏంటంటే మన ప్రసాదాలు కూడా చెప్పాము. అండ్ ఆల్సో మనకి ఎక్కువ అంటే పండగ కింద మనం చెప్పాం, అంటే పెద్ద పండగ అన్నట్టు చెప్పాం. ఏదైనా సరే ఆధ్యాత్మికంగా చేసుకోవడం, మనకి మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి చెప్తూ ఉంటాం. సో జనరల్గా ఏంటంటే నీళ్లు పాలు ఏంటంటే శివుడికి ఏం వేస్తాం, ఇవే వేస్తాం, పళ్ళు ఇవే ఉంటాయి ఎక్కువ. ఇది అన్న పాయసాలు లేకపోతే పరవానాలు అంటే అరిసెలు ఇలాంటివి పెద్ద పండగ కింద మనం తీసుకోకుండా ఆధ్యాత్మికంగా స్పిరిచువల్ గ్రోత్ గురించి మనం ఆలోచించుకుని, ఎందుకంటే ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ లైఫ్కి కనుక తప్పక ఆలోచించుకుని ముందుకెళ్ళడం అనేది చాలా మంచిది. మేడం ఈ ఫిబ్రవరి నెలలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? వృషభ రాశి వాళ్ళకి చాలా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పాలి. ఎందుకంటే మనం చూసామంటే మకరం నుంచి ఇప్పుడు 10th హౌస్కి రావుతో పాటు ఎస్పెషలీ ఫారెన్లో సెటిల్ అయిన వాళ్ళకి, ఫారెన్లో ఉద్యోగం చేసే వాళ్ళకి ఫస్ట్ వీక్ తర్వాత ఫిబ్రవరి ఫస్ట్ వీక్ తర్వాత చాలా బాగుంటుంది. ట్రావెలింగ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఏంటంటే వేరే దేశాలకి ట్రావెల్ చేసే ఛాన్సెస్ కూడా వస్తాయి. అదొకటి కాకుండా ప్రమోషన్ మీద కానీ లేకపోతే ఉద్యోగ రీత్యా కానీ ట్రావెలింగ్ ఫారిన్ కంట్రీస్కి ట్రావెల్ చేయడం అనేది మనకి కనిపిస్తోంది. ఎస్పెషలీ బిజినెస్ పీపుల్కి చెప్పాలి అంటే తప్పక బిజినెస్ విస్తరిస్తుంది. ఎస్పెషలీ స్టార్టప్స్కి ఈ నెలంతా చాలా బాగుంటుంది. వాళ్ళు అనుకున్న రాబడి అనేది తప్పక వీళ్ళకి వస్తుందనే చెప్పాలన్నమాట. సో కెరియర్ పాత్ అనేది చాలా బాగుంది. అలాగే కుటుంబ రీత్యా కూడా కొంతవరకు అనుకూల పరిస్థితి మనం చూస్తున్నాము. ఎందుకంటే జూపిటర్ మనం చూసాము అంటే 2nd హౌస్లో ఉన్నారు. సో తప్పక చాలా చాలా బాగుంటుంది. అలాగే ఏంటంటే 10th హౌస్కి అన్ని ప్లానెట్స్ వెళ్తున్నాయి. అలాగే 10th లార్డేమో 11th లో ఉన్నారు, 11th లార్డేమో 2nd లో ఉన్నారు. సో తప్పక వీళ్ళకి ఫైనాన్షియల్ సిచ్యువేషన్ స్టేటస్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్, అలాంటి దారి చూపించే ఛాన్సెస్ ఈ నెలలో మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎవరికైనా అప్పులు ఉంటే కూడా తప్పక అప్పులు తీరిపోయే ఛాన్సెస్ కూడా మనకి ఈ నెలలో కనిపిస్తున్నాయి అనమాట. సడన్గా అంటే మోతాదు వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తుంది అనమాట. సో అన్ని ప్లానెట్స్ నేను ఇందాక అన్నట్టు మొత్తం అన్ని ప్లానెట్స్ కూడా మనకి ఏంటంటే మనకి 10th హౌస్కి మూవ్ అవుతున్నాయి అనమాట 9th నుంచి. అంటే ఏంటి అటు కెరియర్ పాత్ చాలా చాలా బాగుంటుంది. తప్పక బాసెస్ మన్నన పొందుతారు. అలాగే వాళ్ళకి ప్రమోషన్ వచ్చే సూచనలు కానీ పైకి వచ్చే సూచనలు కానీ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. కుటుంబ రీత్యా కూడా నేను ఇందాక చెప్పినట్టు అనుకూల పరిస్థితి అనేది ఉంటుంది. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి పిల్లలు లేరు అనుకున్న వాళ్ళందరికీ మంచి వార్త శుభవార్త వినే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి. ఇంట్లో కూడా శుభకార్యాలు జరిగే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట.
బంధుమిత్రుల కలయిక ఉంటుంది, ఖరీదైన వస్తువులు ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఉంటుంది. తప్పక ఇన్వెస్ట్మెంట్ రీత్యా ముందుకెళ్ళడం అంటే ఏంటి, ఇన్వెస్ట్మెంట్ చేసే అంటే అక్కడ డబ్బు ఉంటేనే ఇన్వెస్ట్మెంట్ చేయగలరు. సో అక్కడ డబ్బు వస్తుంది, సేవింగ్ మెంటాలిటీ కూడా ఉంటుంది. తప్పక ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు. అంటే ఏంటి, ఏదైనా అంటే ల్యాండెడ్ ప్రాపర్టీ కానీ, ఒక బ్రాండెడ్ కార్ కానీ, లేకపోతే గోల్డ్ కానీ, లేకపోతే ఖరీదైన వస్తువులు కొనుక్కోవడం కానీ తప్పక ఈ నెలలో అయ్యే ఛాన్సెస్ వీళ్ళకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. హెల్త్ రీత్యా మనం చూసాము అంటే లాంగ్ టర్మ్గా ఎవరైనా బాధపడుతున్నారు, హెల్త్ రీత్యా బాధపడుతున్నారంటే తప్పక వాళ్ళకి కూడా చాలా అంటే ఈ నెల కొంత ఊరట కలిగే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. ఖర్చు అనేది మనం ఎప్పుడు చెప్తూనే ఉంటాం, కొంతవరకు ఖర్చు అనేది మనకి కనిపిస్తోంది. కానీ ఎక్కువ ఖర్చు పెట్టే స్థాయిలో వీళ్ళు ఉంటారు. తప్పక గుడ్ లక్ అనేది వీళ్ళకు ఉంది. లక్ అనేది అంటే ఫేవర్ అవుతుంది, అంటే లక్ష్మీ యోగాలు ఉన్నాయి వీళ్ళకి. వృషభ రాశి వాళ్ళకి ఈ నెలంతా కొంతవరకు ఎంజాయ్ చేసే ఒక మంత్, హ్యాపీగా గడిపే ఒక మంత్ కింద మనం చెప్పుకోవచ్చు. అలాగే విందు వినోదాల్లో పాల్గొంటారని చెప్పినట్టు, అండ్ ఆల్సో ట్రావెల్ చేసే అంటే ఏంటి, హాలిడేకి ట్రావెల్ చేసే ఛాన్సెస్ కూడా మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. ఆధ్యాత్మికంగా కూడా వీళ్ళకి ఒక గురువు కింద వెళ్ళే ఛాన్సెస్ కానీ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. తప్పక స్టూడెంట్స్కి కూడా అంటే ఫారిన్లో వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి కానీ తప్పక వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి తప్పక వస్తుంది. అండ్ సన్ కూడా వెళ్తున్నారు కనుక గవర్నమెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. అలాగే ప్రముఖుల వ్యక్తుల సత్సంబంధాలు ఏర్పడే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అండ్ ఎస్పెషలీ మనం పార్ట్నర్షిప్ బిజినెస్ చెప్పుకోవాలి అంటే కనుక తప్పక చాలా చాలా బాగుంటుంది వీళ్ళకి. డబ్బు వచ్చేది, రాబడి ఎక్కువ వచ్చే ఒక మంత్ కింద మనం తీసుకోవాలన్నమాట. కానీ ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీదే ఆధారపడి ఉంటుంది. తప్పక వ్యక్తిగత జాతకం చూపించుకున్నప్పుడు అది డిఫరెంట్గానే ఉంటుంది. బట్ జనరల్గా చూసామంటే ఈ రాశి వాళ్ళకి ఈ నెల అదృష్టమైన ఒక మంత్ కింద మనం చెప్పుకోవాలి. ఓకే మేడం, ఈ వృషభ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేస్తే ఇంకా బాగుంటుంది అంటారు? తప్పక శివాలయంకి వెళ్ళి దర్శించుకోవడం సోమవారం చాలా చాలా మంచిది. అదొకటి కాకుండా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం, అలాగే సన్ గాడ్కి అర్ఘ్యం ఇవ్వడం ఇంకా మంచిది అనమాట. శక్తి పూజలు చేసే వాళ్ళకి, నేను ఎప్పుడు దేవి పూజలు చేసే వాళ్ళకి ప్లీజ్ కంటిన్యూ చేయండి. ఈ నెలలో మనకి తెలుసు మనకి శివరాత్రి కూడా వస్తుంది, ఇందాక మనం మాట్లాడుకున్నాము. సో తప్పక ఆధ్యాత్మికంగా గ్రో అయ్యే ఛాన్సెస్, స్పిరిచువల్గా గ్రో అయ్యే ఛాన్సెస్ మీకు వస్తాయి. సో ఒక జపం కానీ, ఒక మంత్రం కానీ తప్పక తీసుకుని చాట్ చేసుకోండి. కాలభైరవుడిని ఎక్కువ కొలిస్తే ఈ నెలలో చాలా మంచిదన్నమాట. అలాగే మన రుద్రాక్ష విషయానికి వస్తే కనుక తప్పక పంచముఖి రుద్రాక్ష వేసుకోవడం చాలా మంచిది. అలాగే షష్టముఖి కూడా, ఎందుకంటే లక్ష్మీదేవికి మనం చెప్తూ ఉంటాం అన్నమాట. సో ఏదైనప్పటికీ మళ్ళీ జాతకం మీద ఆధారపడి ఉంటుంది. మన కలర్స్ విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు పింక్ నుంచి డార్క్ కలర్స్ అంటే రెడ్ వరకు వేసుకోవచ్చు అనమాట. అండ్ ఆల్సో గోల్డ్ దాంతో కలుపుకుంటే ఇంకా మంచిది, చాలా బాగుంటుంది. ఇదే ఫ్రైడే వేసుకు చూడండి, చాలా చాలా బాగుంటుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.